ఇచ్చింది చాలా, ఇంకేమైనా కావాలా? దెబ్బలు తింటే నవ్వు వస్తుందారా? మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది. ట్యాంకర్ లాప్ చేసి ఒక తప్పు చేసిర్రు, మమ్మల్ని కొట్టి ఇంకో తప్పు చేసిర్రు. అన్న ఒక్క తప్పే క్షమిస్తాడు. అన్నయ్య వాడెవడరా? రమ్మను, దేకులేంగే. అన్నయ్య ఎవడా? మీకంత సరదాగా ఉంటే డెఫినెట్గా చూపిస్తాం. కానీ ఆ పవర్ని తట్టుకునే కెపాసిటీ మీ కళ్ళకుందా? ఎవరు నువ్వు? తప్పు చేసిన వాళ్ళకి అడిగే హక్కు లేదు. ప్రశ్నలు మేము అడుగుతాం, సమాధానాలు మీరు చెప్పండి. మా బస్తీకి రావాల్సిన వాటర్ ట్యాంకర్లని దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? మేమే. ఏం చేస్తావు? ఆల్ రైట్. మా వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నది ఎవరు? నేనే. అయితే ఏంటి? ఇంకొకసారి జనాలు ఇబ్బంది పెట్టేలా డాన్స్ కడితే పరిస్థితి ఎలా ఉండదు. జంక్షన్ జామ్ అయిపోద్ది. ఒక స్టిల్ అన్నా. ఎవరు నువ్వు? ప్రెస్ అన్నా. ఆహా, నీకు నేల మీద కావాలా గాలిలో కావాలా? అన్నా నువ్వు అందరి వాడివి, ఎప్పుడు పైనే ఉండాలన్నా. అయితే ఇస్తా, నొక్కు. వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా. ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి వాడు. వీరాది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా. ఏ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అచ్చ తెలుగులో సెలవిస్తా, వెచ్చినోడిని కథలకిస్తా, స్విచ్చు నొక్కితే వెలుగిస్తా, లోకమంతా సుఖే సుఖే. బాసు బాసు బాగుంది బాసు, అన్నిలో ఫోర్సు ముందే తెలుసు. బాసు బాసు డంకా బలాసు, ఆడాలంటి ఆడ సొగసు. బాసు బాసు బస్తాయి చూసు, వస్తే ఇస్తా బోనసు. ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడందరి
ఇటుకపై ఇటుక పెట్టేస్తే అందమైన గృహే గృహే మనసుపై ముసుగు తీసేసి మమతనే దాన్ని జత చేసి మనిషిగా మనిషి బ్రతికేస్తే జీవితాన్న జయే జయే మేస్త్రి మేస్త్రి మెచ్చాను మేస్త్రియే నీకే నీకే పండు పత్రియే మేస్త్రి మేస్త్రి నచ్చావు మేస్త్రి నువ్వే నువ్వే ప్రేమ మంత్రియే మేస్త్రి మేస్త్రి కోరింది ఈ స్త్రీ సొక్కు సొక్కు ఇస్త్రీ ఏ ఒకటి రెండు మూడు ఈ గోవిందుడంటే కాదు నాడు నేడు ఎప్పుడు అరనమ్మించి చేస్తున్నాడు వీరాది వీరుడా శూరాది శూరుడా ధీరాది ధీరుడా ఏ హీరాది హీరుడా స్టారాది స్టారుడా జగాది జగుడా మీరు వెళ్ళి నా క్యాబిన్లో వెయిట్ చేస్తుండండి. నేను సూట్ నెంబర్ 4కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. ఓకే ఓకే సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీ ఫేస్ టు ఫేస్ ప్రోగ్రాంలో మా మేనేజ్మెంట్ని నిలదీయడం వల్ల మా కొత్త హాస్టల్ బిల్డింగ్తో పాటు ఎప్పటి నుండో క్లియర్ కానీ మా స్కాలర్షిప్లు కూడా ఇప్పుడు క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లీజ్ హ్యావ్ ఓకే థ్యాంక్ యూ. సార్ మీకు మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం సార్. నో 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 మీరు రుణపడి ఉండాల్సింది నాకు కాదు, ఈ దేశానికి మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకి. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా డ్యూటీ నేను చేస్తూ వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేశాను. దట్స్ ఇట్. సార్ ప్లీజ్ ఏమిటిది? స్మాల్ సార్ సార్ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసేవాడు అయితే మీ ప్రాబ్లం ప్రపంచానికి తెలిసేది కాదు. Sir. థ్యాంక్ యూ. గాట్ ఇట్. ఎస్ సార్. లోపల సారీ సార్. మిస్టర్ సిద్ధార్థ వాళ్ళ అభిమానాన్ని కాదంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించారా? ఆయన అభిమానాన్ని కాదంటలేదు సార్, గిఫ్ట్లు వద్దంటున్నారు. అర్థమైందిగా? ఓకే 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 సి మై డియర్ ఫ్రెండ్స్, మీరు గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఛానల్లో ఎవరికైనా ఇవ్వచ్చు. పోనీ నాకు ఇవ్వండి. మీరెవరు? నేనెవరా? క్రియేటివ్ టీవీ యాంకర్ పి కిషోర్ బాబు ఉరఫ్ పీకే బాబు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. మీరు ఇంకా వెళ్ళలేదా? నమస్కారం గోపాలరావు గారు. కూర్చోండి కూర్చోండి, చేస్తున్న పని మధ్యలో ఆపద్దు. కూర్చోండి. ఏం కావాలండి మీకు? చెప్తాను, అందుకే ఇక వచ్చింది. నమస్కారం చెల్లమ్మ. నమస్తే. నన్ను సత్తి పైల్వాన్ అంటారు. సిటీలో నాకన్నా పెద్ద అత ఉండడు అని నేను అనడం లేదు, పత్రికలో రాస్తూ ఉంటారు. మీ ఆయన చెప్పరా? చెప్. దసరా. చూడండి మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, ఒకళ్ళ కోసం వాటిని మార్చలేమండి. ఏంటి తొక్కలో రూల్స్? రూల్స్ ఎంత ముఖ్యమో కన్న బిడ్డలు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ దిక్కులిని వాళ్ళని చేయదు. చెల్లమ్మా నువ్వైనా చెప్పు. భయపడద్దు, చంపలేదు, బెదిరించా. ఈసారి బెదిరించను, చంపేస్తా. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటావా? ఈవేళ ఎవరు అడ్డొచ్చినా సరే వదలను. ఎక్కడా? నాకే కన్ను కొడతావా? ఈ వేళతో ఫినిష్. నా బట్టలు కొట్టేస్తుంటే ఓన్లే కదా అని వదిలేశాను. నా నోటికాడి చికెన్ ముక్కలు తినేస్తుంటే పాపం ఏదో ఆకలితో తినేసిందిలే అని ఊరుకున్నాను. ఇప్పుడు ఏకంగా నా కష్టాజితానికి బొక్క పెడతావా? ఊరుకోను. ఇంటికి వెళ్తావా? గడున్నావా? నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను చీల్చి చండాడి మందు పడు దాని జోలు కాదు. దాన్ని మాత్రం ఏం చేయకు. ఇంకా దాని సీల్ ఓపెన్ చేయలేదు. కావాలంటే ఆ పక్కన ఉల్లిపాయలు బాగుంటాయి. పడేసాను. మన ఇద్దరు రాజీకి వచ్చేద్దాం. నేను ఏం చేయను, నువ్వు దాన్ని ఏం చేయదు. ఓకే ప్లీజ్. చాలా థ్యాంక్స్. నమ్మక ద్రోహి, నేను చస్తే వదిలిపెట్టను.
కొడితే కొట్టాలిరా ఫుల్ కొట్టాలి, తాగితే తాగాలిరా తప్పటగాలి, బ్రాండెడ్ అయినా గాని బుడ్డెత్తి దించాలి. నాన్న సిద్ధు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చా నాన్న. ఇప్పుడే వచ్చావా? నేను చూసుకోలేదురా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అక్కడేం చేస్తున్నావు? అక్కడేం ఉంది? అక్కడేం లేదు నాన్న. అరే సిద్ధు, నువ్వు లోపలికి వెళ్ళిపో నాన్న. తప్పుకో. అరే, అక్కడేం లేదు నాన్న. నేను దొరికిపో. ఏంటిది? అరుకు. అరుకా సరుకా? అరుకేరా. పిప్పును వస్తేను డాక్టరు నోట్లో వేసుకుని గొడ 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 అని ఊసేమన్నాడు. అదే చేస్తున్నాను నాన్న, నిజంగా. ఎందుకు అబద్ధాలు? పగలు కూడా తాగేస్తున్నావు కదా, అవునా? మీ అమ్మ గుర్తొచ్చిందిరా. చిచి, లేదురా, అదిగో ఆ మేఘాల మీద నిలబడి ఏమండి రండి అని చేతులు చాచి ఎలా పిలుస్తుందో చూడు. నేను వచ్చేస్తున్నాను. ఈ మధ్య పగలు కూడా గుర్తుకొస్తున్నాను అనమాట. ప్రేమకి పగలు రాత్రి ఏముందిరా? చాలే, సంతోషించు. నువ్వు నీ ప్రేమ ఎప్పుడు పడితే అప్పుడు తాగటం, ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడ్డాం. ఇక గొడవలు ఆపవా? రామ గొడవలేంట్రా? నేను నువ్వు చేసిన ఘనకార్యం ఏమిటి? ఓ అదా, మన తాతారావు గారి బామర్ది కూతురు పుష్పత అయితే వచ్చి అక్షంతలు ఏమన్నారు, వెళ్ళేసి వచ్చాను. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి ఎవరినో కొట్టావంట? అమ్మా, నేనా? అన్నీ అబద్ధాలే. ఎవరితో అనిపించుద్దాం. ఇది నాన్న, నేను గోవింద్. చెప్తున్నాను నీకు. గోవిందు, హాయ్ గోవింద్, హావ్ యూ సీన్ దిస్? నువ్వు వాళ్ళు కుమ్మేసింది పేపర్లో వచ్చింది, నీ ఫోటో కూడా వేశారు. హావ్ ఎ లుక్. ఏంటి మెడబెడికినా? మందు కుడతా అదే పోతాయి. ఆగు. ఏంటంటున్నావు? మందు, మెడికల్ మందు రాస్తే పోద్దని చెప్తున్నాను. ఆ పేపర్ ఇవ్వు. ఇచ్చాను, ఎక్కేళ్ళు. వెళ్తున్నా. గోవింద్, చాలే, నువ్వు నీ సైకిల్ బుద్ధి లేకుండా. వెళ్ళా. రాంగ్ టైంలో వచ్చాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో మాకు తెలుసు. ముందు ఈ దేవుడు చెప్పు. న్యూస్ పేపరు. ఈ న్యూసెస్ ఎవడో చెప్పు. నా ఫోటో సూపర్ గా ఉంది. ఇలా పేపర్లో పడినందుకు సిగ్గు లేదు? కూల్రా. రోజు నువ్వు టీవీలో కనిపించచ్చు, నేను మాత్రం ఒకసారి పేపర్లో కనిపిస్తే తప్ప? నానా అసలు అర్థం లేకుండా తండ్రి పైకి వస్తున్నా చూడకపోతున్నావురా. కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా. ఇలా కూడా పైకి వస్తాను మాకు తెలియదు. తెలుసుకోవాలి మరి. ఆహా. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నువ్వు టీవీలో టై కట్టుకుని మాటలు చేసే పని, నేను లుంగి ఎగ్గొట్టి చేతలు చేస్తున్నావా? రెండో ఒకటే. చాలే, పొద్దున్న లెగిస్తే ఇంట్లో ఎలకలతో గొడవ, బయట వెదలతో గొడవ. ఈ గొడవని ఎప్పుడు మానేస్తావు చెప్పు. ఇంకా డేట్ ఏమనుకోవాలా? నువ్వు ఇలా మొండిగా సమర్థించుకుంటానంటే అసలు ఇంట్లో చెడిపోతాను. ఒరే అంత మాట అనకరా, తట్టుకోలేను, బాధపడిపోతాను రా. ఎంతైనా నేను నీ కన్న తండ్రిని రా. అది నువ్వు కాదు, నేను అనుకోవాలి. నువ్వే అనుకోరా. అరే, అనుకోరా, పర్లేదు. చిచి, ఆఖరిసరిగా చెప్తున్నాను. వయసు తగ్గట్టుగా బిహేవ్ చేసావా సరే సరే, లేదా నేను నీతో మాట్లాడను. ఒరే 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 ఏందో నేడుస్తున్నావు? డూప్లికేట్ మంది ఇచ్చినా? కాదు, మందు బాగోలేదేంటి? కాదురా. చేంజ్ ద బ్రాండ్. తిన్నాడో లేదో వాడను అంతంత మాట్లాంటాడ్రా. ఎవరన్నా? నా కొడుకు ఏమన్నా అంటే? నాతో మాట్లాడంట్రా. అరే ఆ బచ్చాగాన్ని నాలుగు రుంచి పెట్టుకుంటే నీతో మాట్లాడమని నేను చెప్తానా? నా కొడుకు నేనే కొట్టలేదు, ఎప్పుడు ఈడు కొడతానంటాడు. తప్పే, కూర్చోన్నా కూర్చోన్నా కూర్చో. అన్నా నువ్వు కూడా చిన్నోడు చెప్పినట్టు బుద్ధిలో చిన్నోడు వాడి మాట నేను అలా, నా మాట వాడే అలా. ఏంటి మాట్లాడు? ఏంటిది అని ఎలా పెంచాడు ఈ చేతులతో? నువ్వు కలమ్మా. గురు గ్రామ దేవత మరి నువ్వు కాలమ్మ అంటే గ్రామ దేవత కాదురా, మన ఇంటి దేవత. అయిపోయింది. మన కాదురా, నా ఇంటి దేవత, నా పెళ్ళం. వయసులో ఆ ఇద్దరికి పెళ్ళయిందిరా. సంవత్సరం పాటు సంవత్సరం చేసేవో లేదో ఈ తోడిని కని నా చేతిలో పెట్టి తను పూలో పాతట్టేశాం. ఇక్కడ కదా మా ఊళ్ళో. వీడిని అప్పటి నుంచి ఎలా పెంచాను రా, గుండెల మీద పెట్టుకుని పెంచాను తెలుసా? రే నీకు తెలియదురా, వాడికి ఇలా కూడా ఎన్నిసార్లు కడిగాను రా. అప్పుడు ఎప్పుడో కడిగింది ఏం గుర్తుండదన్నా. ఈ మధ్య ఏమన్నా కడిగావా అన్నా? అసలు గొడవ ఎలా వచ్చిందంట? న్యూస్ పేపర్ తీసుకొచ్చి పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మిస్టర్ గోవింద్, in the span of my life I didn't listen this length of books. ఇరికించడం కాకుండా పెద్ద ఇంగ్లీష్ ఒకటి. లిటిల్ పవర్ కాన్వెంట్ అంట. కాలీఫ్లవర్ ఏం కాదు. అయ్యి బాబోయ్,
ఇంటూ సంటోని ఒంటరిగా వదిలి వచ్చాను రా జడుచుకుంటాడేమోరా నేను వెళ్తానే అన్నేడ్రా నానా సిద్ధు అరే సిద్ధు అండ్రా అప్పుడే వచ్చినావా లే నాన్న నీకు ఇష్టం అని చెప్పేసి సికిని బిర్యానీ పట్టుకొచ్చాను కొంచెం తిని బొచ్చా లే ఏంట్రా అలిగావా ఇలా ఆకలితో కడుపు మార్చుకోకూడదు నాన్న నా బాబు కదా తిను నా బుజ్జి నేను తిన్ను నువ్వు తిండి తిను ఏంట్రా నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిననేంట్రా నేను తిన్నా అంతే నా కోసం తిని మానేస్తావు కానీ తావుడు మాత్రం మానవు అది మాట్లాడమే అంటే మీ అమ్మ గుర్తు అమ్మ గుర్తుకొచ్చేసింది అంతేగా ఇదో వంక తాగాలనుకున్నప్పుడల్లా అమ్మను గుర్తు తెచ్చుకోవటం ఇది వేళకోళం అయిపోయింది అరే అంత మాట నగరా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు రేపటి నుంచి చూసుకో అయ్యి అస్సలే మానేస్తావా రై నేను ఇప్పుడు ఏదో మాట్లాడినా సరే తాగుబోతాడు మాట అంటారు రా నువ్వు రేపు చూసుకో షాక్ అయిపోతావు చూద్దాం అలాగే చూసుకుందాం రా నా బాబు కదా ఓ ముద్ద తినమ్మా దా నా బంగారు తినరా తిను ఇదిగో ముక్క తిను ఈ ముక్క నువ్వు తిను అలాగే తింటాలేరా ఇదిగో ఈ మెత్తని ముక్కలు నీకు ఈ ముడుసులు నాకు ఇంకొక ముద్ద నా బంగారు కదా जहां उनकी नजर అరే సిద్ధు నీకు భయంగా ఉంటే వచ్చి నా పక్కన బొజ్జు నాన్న దా బొజ్జు అది అలా బొజ్జు నాన్న నీకేం భయం లేదురా మీ ఫేవరెట్ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ఫేస్ టు ఫేస్ విత్ సిద్ధార్థకి వెల్కమ్ చెప్తున్నాం. ఈ ప్రోగ్రామ్ లో మీ అభిమాన రిపోర్టర్ సిద్ధార్థ ఆయా రంగాల్లోని ప్రముఖ వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఈ వారం పలు వివాదాలకు కేంద్ర బిందువు అయిన శ్రీ సత్యనారాయణ దుబే అలియాస్ సత్య పెహల్వాన్ గారితో ఇంటర్వ్యూ. వెల్కమ్ టు ఫేస్ మేము పిలవగానే ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా కృతజ్ఞతలు. టీవీలో మస్తున్నావన్నా. ముందుగా మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం. మీరు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారు? ఉదయం పూట ఉలవచారుతో జొన్నకూడు, మధ్యాహ్నం రాగి సంగటితో మటన్ పులుసు, రాత్రిపూట వైట్ రైస్తో గ్లాసుడు పాలు. చాలా సింపుల్. మీకు ఇష్టమైన కలర్? తెలుపు. మరి నలుపేసుకున్నారు? ఇష్టమని చెప్పాను గాని వేసుకోవాలని రూల్ ఉందా? లేదు.
కానీ తెలుపు శాంతికి చిహ్నం. అయితే మీరు ఎప్పుడూ శాంతంగానే ఉంటారా? అవును. అవునంటంలోనే తెలుస్తుందిలేండి. అయితే అంత ప్రశాంతంగా ఉండే మీ మీద 12 దొమ్మి కేసులు, 9 కిడ్నాపింగ్ కేసులు, 6 హత్యా ప్రయత్నం కేసులు, 4 మర్డర్ కేసులు, 52 భూ కబ్జా కేసులు ఎందుకున్నట్టు? ఇన్ని తెలుసుకున్నోడివి అందులో ఏ ఒక్క కేసు నిలబడలేదని తెలుసుకోలేదా? తెలుసు. అయితే ఇంత శాంతంగా ఉండే మీ మీద ఇన్ని కేసులు ఎందుకున్నాయో తెలుసుకోవచ్చా? అవి పెట్టినోళ్ళని అడుగు, నన్ను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్స్. మీకు R&B ఇంజనీర్ గోపాలరావు గారు తెలుసా? లేదు, ఎప్పుడు పేరు కూడా వెళ్ళలేదు. ఎప్పుడైనా మీరు ఆయన ఇంటికి వెళ్ళి కాంట్రాక్ట్ మీకే ఇవ్వాలని ఆయన బెదిరించారా? పేరు కూడా తెలియనోడి అడ్రస్ ఎలా తెలుస్తుంది? అయితే ఓసారి ఈ క్లిప్పింగ్ చూడండి. ఆయనే గోపాలరావు గారు. అదే గోపాలరావు గారి ఇల్లు. ఆ కనిపించేది మీరేగా? నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచావా? ఇంటరాగేట్ చేయడానికి పిలిచావా? నీ అడ్డమైన ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. రేయ్, కెమెరా ఆపండి, ఆపండి. ఈ రోజు నుంచి మనం ఇక్కడ కొత్త పని మొదలు పెట్టబోతున్నారా? అంటే టౌన్షిప్ అని ఏదో పెద్ద ఫ్లాట్లు కడతారంట. ఒక 6 నెలల పాటు మనల్ని మన కుటుంబాలని పోషించే ఈ పని సక్రమంగా జరగాలని, అలాగే దేవుళ్ళంటే ఆ కాంట్రాక్టర్ లాభాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాయరు, ఎక్కడ మీ కాంట్రాక్టర్? అదిగో మాటలోనే వచ్చేసారు. ఇరుబాబు, నువ్వా? అదేంట్రా, ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. నువ్వు కాంట్రాక్టర్ ఏంట్రా? ఐఎమ్ ద కాంట్రాక్టర్. చెప్తున్నానుగా, ఇట్స్ అ ఫ్యాక్ట్. అయ్యి బాబోయ్, నిజమే? యా. నమ్మ బుద్ధి కావట్లేదురా. నన్ను గుర్తుపట్టావా? గోవిందరాజులు, అమలాపురం గోవిందరాజులు. అదేరా, నువ్వు పాల అనారావు గారి చెల్లెలు గోకేమని చెప్పేసి నువ్వు చెట్టు కట్టేస్తే నేనే కదండి వచ్చి వినిపించింది కదా? ఏంట్రా గుర్తురావా? మన కొనబాబు గారి సైకిల్ దుబ్బకెళ్ళిపోయని చెప్పేసి వాళ్ళు రాయించు కొడితే నీ బుర్రకు బొక్కపడింది. నేనే కదా హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేసింది. ఇదిగో గుర్తొచ్చింది. కొబ్బరికాయ గుర్తొచ్చింది కదా? తర్వాత కోరుకున్నా ముందు మామూలు పరిచేస్తా. మన కాంట్రాక్టర్ అంటే ఎవరో అనుకున్నాం కదా? ఎవరో కాదు, నా ఫ్రెండ్ ఈరుబాబు గాడే. వీరేంద్ర. ఊరుకోవా, నువ్వు ఊళ్ళోకి వీరేంద్ర ఏమో కానీ నాకు మాత్రం ఈరుబాబే. వీడి గురించి మీకు బోల్డ్ చెప్పాలరా. చిన్నప్పుడే వీడిని చూసి పెద్ద దొంగ అవుతాడు అనుకున్నాను. ఇలా కాంట్రాక్టర్ అయిపోయాడు. కింద అంటే అంతా ఇంత కదమ్మా, ఆల్మోస్ట్ ఆల్ అడుక్కు తినే పొజిషన్ తెలుసా? చిన్నప్పుడే వీడు చాలా ఎదో పనులు చేసేవాడు. ఊళ్ళో వీడిని కొట్టడం అంటే ఎవరు లేడు అనుకో. దాదాపుగా మా ఊళ్ళో అందరూ వీడి చేత ఊరుకోవా, నీ గొప్ప నువ్వు ఎలా చెప్పుకోలేవు, నన్ను చెప్పలే. చెప్పేసావు, ఇంక చెప్పడానికి ఏముంది? టైం అవుతుంది, కొబ్బరికాయ కొడదాం. కొబ్బరికాయ అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు గుళ్ళు కొబ్బరికాయ కూడా ఆలస్యం. మర్చిపోయినా కూర్చోడానికి నువ్వు ఉన్నావు కదా. ఏమంటే అదేదో సడన్ గా ఒక విషయం గుర్తొచ్చింది. రాజు సార్, ఈ మేస్త్రిని మార్చి వేరే మేస్త్రిని పెడదామా అని. అంటే బిజినెస్ లో ఫ్రెండ్షిప్ కలపడం నాకు ఇష్టం లేదు. అదిగా సార్, ఈ మేస్త్రికి మాస్లో మంచి బేస్ ఉంది. ఓ. మనం ఆల్రెడీ సత్తి పైల్వాన్ కాదని కాంట్రాక్ట్ తెచ్చాం కాబట్టి ఈ పనికి ఇతనే కరెక్ట్. అంటారంటావా? 100%. అయితే కాంప్రమైజ్. గోవిందో, అంతేంట్రా? ఏంటి మాట్లాడుకున్నారు? ఏం లేదు, ఈ సైట్కి నేను ఎప్పుడంటే అప్పుడు రాలేను. నువ్వు ఉంటావు కదా, నువ్వే చూసుకుంటే బాగుంటుంది. అలాగే నాకు వదిలేసాయి. నువ్వు హ్యాపీగా కడుపు మూసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇంటర్వ్యూ చూసారా టీవీలో? చూసానే, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు సిద్ధు. సిద్ధు ఇస్ వెరీ హ్యాండ్సమ్. అడిగింది ఇంటర్వ్యూ గురించమ్మా. వాట్ గట్స్ హి హ్యాస్ నో. సత్తి పైల్వాన్ కి చెమటను పట్టించేశాడు. ఈస్ వెరీ గ్రేట్. ఇందాక నుంచి చూస్తున్నాను సిద్ధు సిద్ధు. అతను ఏదో గ్రేట్ అయినట్టు. అతను నిజంగానే గ్రేటే. మీకు గ్రేట్ కావచ్చు, నాకు కాదు. ఏ అలా అనకే, మేమందరం తన ఫ్యాన్స్. యూనో, మీకు విషయం చెప్తే షాక్ అవుతారు. ఏంటది? మీరు అతని ఫ్యాన్స్ అయితే
అతను నాకు ఫ్యాన్. యా, అంతేకాదు నాకు ప్రపోజ్ చేశాడు కూడా. సిద్ధు నీకు ప్రపోజ్ చేశాడా? ఒక్కసారి కాదు 100 సార్లు. ఏ శ్వేత, ఒక్కసారి పరిచయం చేయవే. ఓకే ఓకే ఓకే, మనం ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని చెప్తాం, కలుద్దాం. ఓకే జాన్, అది కాల్ లేటా. ఏ శేఖర్, అది చూడు, ఫేస్ టు ఫేస్ సిద్ధార్థ్ గారు. హలో సార్. హలో. అటు చూడండి. హలో సార్. సార్ పరిచయం చేయవా ప్లీజ్? నేను అతనితో మాట్లాడను. నాకు చెప్ప పెట్టకుండా రెస్టారెంట్ వచ్చేసాడా? ఐ హేట్ హిమ్. ఈ ఒక్కసారి క్షమించి పరిచయం చేయవే ప్లీజ్. నేను మాటే మాటే ఈ రోజంతా అతనితో మాట్లాడను. పోనీలేవే, మనమే పరిచయం చేద్దాం. నో, మీరు నా ఫ్రెండ్స్ అయి ఉండి అతని దగ్గరికి వెళ్తే ఎంత చీప్గా ఉంటుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. It's okay. హాయ్ స్వీట్ హార్ట్. Hi. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. Oh, thank you. నేను మీ ఐ టు ఐ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా చేస్తాను. అది ఫేస్ టు ఫేస్ అండి. ఓ సారీ, టెన్షన్ లో నేనేం మాట్లాడుతున్నానో నాకేం నాకు తెలియలేదు. టెన్షన్ ఉంది. మీరు నా చేయి వదిలేస్తే ఇద్దరికి టెన్షన్ తగ్గుతుంది. ప్లీజ్ చేయి మాత్రం వదలమనకండి. ఎందుకు? నేను పొరపాటు చేశానండి. ఏంటి, నా చేయి పట్టుకున్నా? ఆహా, మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి. అరే, నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? ప్లీజ్ 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 అలాంటి రియాక్షన్స్ ఇవ్వద్దు. ఏం చెప్పినా నవ్వుతూ చెప్పండి. నేను మీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పారా? యా యా, నా వెనక టేబుల్లో కూర్చుంది నా ఫ్రెండ్స్. హాయ్, హ్యాపీ. ప్లీజ్ సిద్ధార్థ గారు, నేను ప్రాణం కన్నా పరువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్లీజ్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కాసేపు నా బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయండి ప్లీజ్. నో నో, ఇట్స్ ఇంపాసిబుల్. అయితే నేను బ్రతకడం కూడా ఇంపాసిబుల్. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి. అయితే మీరు ఎస్ అన్నట్లేనా? సరే. థ్యాంక్ యూ. గురుజీ, మీరు నాకు కాఫీ ఆఫర్ చేయడం కొత్తగా ఉంది సార్. నేను ఎప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తాను కదరా. అవునండి. ఇక్కడంతా అమ్మాయిలు ఉన్నారు, కాస్త కేర్ఫుల్ గా చూసుకో. అలాగేనండి. దిస్ ఇస్ మై సీట్. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఏడు సేవలే రా. శీతల్. హాయ్ శీతల్. ఐమ్ రాణి సార్. రాణి. షూర్ షూర్, థ్యాంక్ యూ. ఇంతకీ నీ పేరు చెప్పడం లేదు? అదేంటి, మీకు తన పేరు తెలీదా? అంటే మీ ఫ్రెండ్స్ మధ్య ఏవో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో అన్నాను. అయితే తన అసలు పేరు చెప్పండి సార్. అసలు పేరు అంటే టూ మచ్ యూనో. అసలు పేరు తెలియకుండానే ప్రేమించుంటావా ఏంటి? ఏ స్వీటీ చెప్పే. అయితే మా శ్వేతని మీరు స్వీటీ అంటారనమాట. దొరకకూడదు అనుకున్నాను, దొరికిపోయాను. శ్వేత టూ మచ్. సార్ సార్, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఇక్కడే. మేము ఎప్పుడు కలుసుకున్నా ఇప్పుడే కలుసుకుందా, ఫ్రెష్ గా ఫీల్ అవుతుంటాం. ఓ ఎక్స్క్యూజ్ మీ సార్. కాఫీ పెట్టు. అలాగే సార్. మేడం బాయ్ మేడం, ఫ్రెండ్ బిల్ ఉండగా బిల్లు మనం కడితే బాగుండదేమో. You're right. సిద్ధు, come on. ఏంటి? Please pay the bill. నేనా? టేబుల్ నెంబర్ 11. అలాగే. Yes. Okay. Bye. Bye, darling. Come girls, let's move. కూర్చోరా. సార్. అరే పీకే బాబు, వాట్ ఇస్ దిస్? నా కొలిగ్ పోయి నా కాలం పడతావు మరి పబ్లిక్. మీరు ఎలా అర్థం చేసుకున్నారా? లేకపోతే ఏంటి? లెసన్స్ కూడా ఓపారా? లేవరే, లేగండి లేగండి. డబ్బులేం తగలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ, నా ఫ్రెండ్ ఒకరు వస్తున్నారు, వెయిట్ చేస్తాను. నో రిజర్వేషన్. ఈ చైర్ నాది, ఈ టేబుల్ నాది. బిల్లు కూడా నాది. కాఫీ సార్. ఓకే. బిల్ సార్. ఓ సో ఫాస్ట్. Thank you, sir. చెప్పానుగా, బిల్లు కూడా నాదే. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. మీరేం చెప్పక్కర్లా. 3650. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కారణంగా గవర్నమెంట్ మనల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఇక ఏ కాంట్రాక్ట్స్ చేయడానికి మనకు ఎలిజిబిలిటీ లేదు. పైగా కాంట్రాక్ట్ మనకే వస్తుందన్న ధీమాతో నేను చెప్తున్నా వినకుండా మెటీరియల్ అంతా ముందే పర్చేజ్ చేశారు. మనకు ఫైనాన్స్ చేసిన బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి ప్రెజర్స్ మొదలైంది. దీనంతటికి కారణం ఆ ఇంజనీర్ గోపాలరావు గారు. ఎవిడెన్స్ మీడియాకి ఇచ్చిన సాలగాని లేపేయాలి. అదెప్పుడూ డిసైడ్ అయ్యాను. వెంటనే లేపేస్తే అంతకంటే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. జనం ఇది మర్చిపోయే టైంకి వాడు చేస్తాడు. ముందు మనల్ని కాదని కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేస్తే అది పూర్తి కాంట్రాక్టర్లందరికీ తెలియాలి. రావాల్సిన కాంట్రాక్ట్ ఎప్పుడు తీసుకున్నది పూర్తి కాదు. మమ్మల్ని కాదని ఎవడైనా పండకు వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇదే పల్లాపేసి కూర్చున్నారేంటి? సత్య ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. పాండు,
అన్న లేడు ఎందుకో మీ వాడొచ్చి మా వాళ్ళని పనులు చేయదన్నాడంట వాళ్ళేమో పనులు మాత్రం కూర్చున్నారు మా డబ్బులు ఎవరుతారా నువ్వు ఇచ్చారు వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాత్రం కూర్చోవాలి ఏంటి ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి ఇంద్ర ఇచ్చేది బాయ్స్ వదలవా నా చొక్కా రౌడీలు రా ఇంక మీద ఒకటి ఇస్తే చూడు కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది ఏయ్ సరిపోద్దా సరిపోయింది. ఓకే నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. నెవర్ షార్ట్ కాల్స్, నెవర్ షార్ట్ కాల్స్. Samco Trading app shows every కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. హలో కాల్ మీ ఆఫ్టర్ 5 మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్ లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడ తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు ఆ అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అంతే. ఏం పీక్కుంటావు పీక్కో. అయ్యో బాబాయ్, ఏంట్రా ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పోకూడదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను సరేనా? థాంక్యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే బాయ్ బాయ్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటే అది అండర్స్టాండింగ్ లే. డియర్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ ఈజ్ ఎ ప్యాషన్. యూజ్ ఇట్ టు ప్రమోట్ అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్. మేక్ అవర్ పేరెంట్స్ అండ్ కంట్రీ ప్రౌడ్.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధార్థ గారు మా శ్వేతకు మీకు ఉన్న రిలేషన్ రిలేషన్ సారీ హిస్ పర్సనల్. సారీ ఎడిట్ చేసి సౌండ్ పోస్ట్. ఓకే ఓకే డూ ఇట్. ఓకే సార్. మీరు ఎక్కడ రేటి మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి నేను మీ పర్సనల్ పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఇప్పుడే. ఓకే గైస్ ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆగండి. ఓకే ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్ సారీ పరిచయం. ఓకే ఓకే అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు నువ్వేడే బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామండి. విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే నేను అందంగా లేనా? అందం అంటే చదువు లేదా? చదువు అంటే పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ శ్వేత ఎస్